జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రజలకు గ్యారంటీలు అందుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రజల్ని నేను మోసం చేసినా నాకు ఓట్లేస్తారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డి కుర్చీ ఏం పడిపోదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ రాష్ట్ర ప్రజలకు మేలైతది, జూబ్లీహిల్స్ ప్రజలకు మేలైతది. మా చెల్లికి మహాలక్ష్మి కింద నెలకు 2500 అందాలన్నా, మా తాతకు నెలకు 4000 రూపాయల పెన్షన్ రావాలన్నా, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రావాలన్నా, కాలేజీల్లో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా, ఆడపిల్లలకు స్కూటీలు రావాలన్నా, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం రావాలన్నా, రైతన్నకు 15,000 రైతు బంధు రావాలన్నా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ను ఓడించాలి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగులుతుంది. మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినాం గనక, ప్రజలకిచ్చిన మాట తప్పినాం గనక 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తామని, 100 రోజుల్లో అక్కా చెల్లెలకు 2,500 మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీహిల్స్ లో ఓడించారు అని వాళ్లకు సోయ వస్తుంది, కనునిప్పు కలుగుతుంది. అప్పుడైనా రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ 4,000 పెన్షన్ వస్తుంది, మహాలక్ష్మి పథకం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అమలవుతుంది. ఒకవేళ తప్పిపోయి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారు? రేపు మేము అన్ని పథకాలు ఇవ్వకపోయినా ప్రజలు మమ్మల్నే గెలిపించారు, ఇంకా మహాలక్ష్మి ఇవ్వాల్సిన అవసరం లేదు, 4,000 పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి అనడా? అంటే మోసం చేసిన కాంగ్రెస్ కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి. ఇవాళ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేయడం అంటే మన వేలుతో మన కన్ను పొడుచుకోవడం. మోసం చేసిన కాంగ్రెస్ నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ డబ్బుల్ని నమ్ముకున్నది, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నది, పోలీసులను నమ్ముకున్నది. జూబ్లీహిల్స్ మా యువతకు, మహిళలకు మేము ఒక్కటే చెప్తున్నాం, మనస్సాక్షిగా ఓటేయండి. డబ్బులకో మద్యం సీసాలకో మనం అమ్ముడు పోవద్దు. రేవంత్ రెడ్డి డబ్బులను, మద్యం సీసాలను మీ ఎడమకాలతో తన్ని మీరు బీఆర్ఎస్